హలో ఫ్రెండ్స్, విష్ణుదేవుడి వక్షస్థలంపై ఏ మహర్షి తన్నాడో, అలా ఎందుకు చేయవలసి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మదేవుని హృదయ స్థలం నుండి జన్మించినవాడు భృగు మహర్షి. ఈయనను నవబ్రహ్మలలో ఒకరిగా చెప్తారు. సప్త ఋషులలో ఒకరైన భృగు మహర్షి మొట్టమొదట జ్యోతిష్య రచయిత. మరి ఈ భృగు మహర్షి విష్ణుదేవుణ్ణి తన్నడానికి గల కారణమేంటి, అలా ఎందుకు చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నేను మీ నుంచి ఆశించేది ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో ఓం శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఒకరోజు మునులందరూ ఒక చోట ఉన్నప్పుడు వారికి ఒక సందేహం కలిగింది. మనకి ఉన్న త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే విషయం పైన చర్చకి రాగా వారందరూ కలిసి వీరిలో ఎవరు గొప్ప అనేది నీవే తేల్చాలని భృగు మహర్షిని కోరగా, అప్పుడు భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళగా బ్రహ్మదేవుడు చూసి చూడనట్లుగా ఉండటంతో ఆగ్రహించిన మహర్షి, నీవు భూలోకంలో పూజకి నీవు అర్హుడివి కాదు, నీకు ఎలాంటి ఆలయాలు అనేవి ఉండవు అని శపించి కైలాసానికి బయలుదేరతాడు. ఇలా భృగు మహర్షి కైలాసానికి వెళ్ళగా కైలాసంలో శివుడు పార్వతి ఏకాంతంలో ఉండటం చూసి ఆగ్రహించిన మహర్షి, ఇప్పటి నుండి నీకు భూలోకంలో లింగానికి మాత్రమే పూజలు ఉంటాయని శివుణ్ణి శపించి తిరిగి అక్కడి నుండి వైకుంఠానికి బయలుదేరతాడు. ఇక వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో పవలించి ఉండగా తన రాకను విష్ణువు గమనించలేదని ఆగ్రహించిన భృగు మహర్షి తన కాలితో శ్రీ మహావిష్ణువు గుండెలపై తన్నాడు. విష్ణుమూర్తికి కోపం రాలేదు. శాంతంగా నవ్వి భృగు మహర్షిని బుజ్జగించి అతిథి సత్కారాలు చేశాడు. దీనిలో భాగంగా శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి పాదాలను పట్టుకొని భృగు మహర్షి అరికాలులో ఉన్న నేత్రాన్ని చిదిమివేశాడు. అప్పటికి కానీ భృగు మహర్షికి అహంకారం దిగలేదు. చేసిన తప్పు తెలిసి రాలేదు. వెంటనే భృగు మహర్షి పశ్చాత్తాపంతో విష్ణుమూర్తి పాదాలపై పడ్డాడు. అక్కడి నుండి ఎంతో బాధతో తపోవనానికి వెళ్ళిపోతాడు. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే శ్రీ మహావిష్ణువుని ఆ భృగు మహర్షి ఎందుకు తన్నాడో తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.